అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు ఒక్కొక్కరికి న్యాయం చేసుకుంటూ వచ్చేటటువంటి ప్రక్రియని కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది అని అయితే అనిపిస్తూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని రెచ్చిపోయినటువంటి ఎంతోమంది వైసీపీ నాయకుల్లో ఒకడు ఈ ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఎమ్మెల్సీ అనంత్ బాబు. ఈ ఎమ్మెల్సీ అనంత్ బాబు వీడు న్యూడ్ కాల్స్ చేసి మహిళలకు చూపించేటటువంటి బరితెగింపు, అది కూడా ఎప్పుడు ఒక మనిషిని చంపేసి ఆ మనిషిని డైరెక్ట్గా తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందే పడేసి వెళ్ళిపోయేటటువంటి దారుణమైనటువంటి పనులు చేసిన తర్వాత కూడా వాడి కామం కోసం న్యూడ్ కాల్స్ చేసినటువంటి వాడు అనమాట. అట్లాంటివని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పక్కన పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ మధ్య ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఈ దళిత డ్రైవర్ని మర్డర్ చేసినటువంటి కేసులో ఈ అనంత్ బాబు మీద చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తిని, ఇతనేనమాట, పాపం చాలా చిన్న ఏజ్, ఇతను అనంత్ బాబు దగ్గర డ్రైవర్గా చేశాడు చాలా కాలం పాటు. అనంత్ బాబు యొక్క ఇల్లీగల్కి సంబంధించినటువంటి ప్రతిదీను తెలిసినటువంటి వాడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం. మ్యాక్సిమం పొలిటీషియన్లు చేసే లంగ పనులన్నీ ఎవరికి తెలుస్తాయి? వాళ్ళ డ్రైవర్లకే తెలుస్తాయి. సో అట్లా తెలిసినటువంటి వాడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఇతను పాపము ఒక దళితుడు కూడా. ఇతన్ని చంపేసి ఇతని శవాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేసిపోయాడు ఈ అనంత్ బాబు అనమాట. ఇక ఈ కేసుని పునర్విచారణ అంటే రీఇన్వెస్టిగేట్ చేసి అసలు ఈ కేసులో అనంత్ బాబు ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు మర్డర్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటి రీఇన్వెస్టిగేషన్కి ప్రభుత్వం కాల్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. 60 రోజుల్లో కంప్లీట్ డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పేసి. ఇక ఈ అనంత్ బాబు ఈ కేసులో ఆల్రెడీ తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చంపింది నేనే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ రికార్డు కూడా పోలీసుల దగ్గర ఉందన్నమాట. తొందరగా ఈ అనంత్ బాబు అనేటటువంటి ఒక సైకోని రాజకీయాల నుంచి కంప్లీట్గా శాశ్వతంగా జైల్లో దోసేటటువంటి ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. తద్వారా ఈ సుబ్రహ్మణ్యంకి న్యాయం జరుగుతుంది అని అయితే ఆ కుటుంబ సభ్యులు నమ్ముతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.